హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ దూడ మైపాల్. అయితే పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక వింత విచిత్రమైనటువంటి రాజకీయం నడుస్తుంది. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో చూసుకుంటే గట్ట కాంగ్రెస్ బీజేపీ రెండొకటే. గుడిచెల వంశీకృష్ణ మరియు గోమాసే శ్రీనివాస్ ఇద్దరు ఒకటే. ప్రజలారా గుర్తుపెట్టుకోరి, వాళ్ళకి డబ్బులు ఇచ్చిరంట గోమాస శ్రీనివాస్ గారికి. మాకు డబ్బులున్న ఇష్టం ఎవరైనా కొంటామని చెప్పేసి ఇంటెన్షన్తో డబ్బులు ఇచ్చి కొన్ని అది చేసిరట. ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలారా. ఏ రోజైనా కూడా ఈ గుడిచెల వంశీ కానీ గోమాస శ్రీను కానీ పెద్దపల్లి పార్లమెంట్ ప్రజా సమస్యలు తెలుసా? వీళ్ళ జీవితంలో ఎప్పుడైనా కూడా పెద్దపల్లి పార్లమెంటు సమస్యల కోసం మాట్లాడిర్రా? పెద్దపల్లి పార్లమెంట్లో ఏడు కాన్స్టిట్యున్సీలలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు అసలు వీళ్ళకి అవగాహన లేదు. ఏ రోజు కూడా మాట్లాడలేదు. వీళ్ళ వ్యక్తిగతాల కోసం వీళ్ళకి పెద్ద పార్టీలు తీసుకొచ్చి వీళ్ళిద్దరు డమ్మీ క్యాండిడేట్లను తీసుకొచ్చి పెద్ద పార్టీని తీసుకొచ్చి ఈ పెద్దపల్లి పార్లమెంట్లో వదిలేసారు. పెద్దపల్లి పార్లమెంట్ ఏమనుకుంటారు, మేము పెద్ద పార్టీలలో ఇవ్వాలి తీసుకొచ్చినా కూడా ఓట్లేస్తారు అని చెప్పేసి పార్టీ అధిష్టానాలు అనుకుంటుంది తప్ప ఈ పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో ఈ కుటుంబ పాలనను అంతం చేయాలి. ఈ గోమాస శ్రీనివాస్ వీళ్ళంతా ఇద్దరు టైప్ అయిపోయి వీళ్ళిద్దరిని కూడా ఈ గసంగా ప్రజలారా ఓడగొట్టండి, ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు ఓటేయండి అని చెప్పి తెలియజేసిన గసంగా ప్రజలారా. పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు ఏం తెలివి లేకుంటూ ఉండలేరు. అన్నీ చూస్తారు, అన్నీ చేస్తారు. ఎవరికి ఎప్పుడు తీర్పియాలో మొత్తం తెలుసు. ఖచ్చితంగా ప్రజలారా వీళ్ళకి ప్రజా సమస్యలని వీళ్ళ జీవితంలో ఏనాడు కూడా పెద్దపల్లి ప్రజల కోసం మాట్లాడలేదు. వీళ్ళు 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 మేము ఎస్సీలమని చెప్పుకోవడానికి వెళ్తారు. వీళ్ళు ఏమంటే ఏసీ డెవలపర్. ఏ రోజన్నా మీ జీవితంలో మీరు ఎప్పుడైనా కూడా ఎస్సీ పిల్లల్ని చదువుకోర్రా బాబు, బడికోర్రా అని చెప్పి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పేసి మీ జీవితంలో వినాడని చెప్పిరా మీరు? ఇలా గుర్తుపెట్టుకుని ఓట్లు వచ్చినాయి, పార్టీ టికెట్ ఇచ్చినట్టు మీరు ఇద్దరు ఒకటే, ఇద్దరు ఏమంటారు, ఈ ఇద్దరు కలిసిపోయి ఒకటైపోయి ఇద్దరు ఇది చేస్తున్న ప్రజలారా. వీళ్ళిద్దరు ఒకటే, ఈ రెండు పార్టీలు ఒకటే కాబట్టి కసంగా వీళ్ళ ఓట్లేదని చెప్పి తెలియజేస్తున్న కసంగా నేను మీ దూడ మైపాల్ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి.